ప్రపంచమే ఉలిక్కి పడేలా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ సేవల్లో భారీ అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో వరల్డ్ వైడ్ గా పలు రంగాల సేవలు నిలిచిపోయాయి. సడన్ గా పీసీలు, ల్యాప్టాప్లు రీస్టార్ట్ అవటంతో పాటు స్క్రీన్ పై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ కనిపించింది. ఆ వెంటనే విమానయ సేవలతో పాటు బ్యాంకింగ్, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచానికి చీకటి రోజులు గుర్తు చేశాయి. అయితే ఇటువంటి సమస్యే 2000 సంవత్సరంలోనూ సంభవించిందని టెక్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ Y2K రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ దేశాలని కలవరపాటుకు గురి చేసిందంటున్నారు. క్రౌడ్ స్ట్రైక్తో పాటు Y2K బగ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వరల్డ్ మొత్తం 2000వ మిలీనియంలోకి అడుగు పెడుతున్న సమయంలో విండోస్ సిస్టంలో తలెత్తిన సాంకేతిక సమస్య టెక్ యూజర్లని కలవరపాటుకు గురిచేసింది. 2000లో జనవరి 1వ తేదీన సరిగ్గా క్యాలెండర్ మారిన క్షణంలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఆగిపోతాయనే ఆందోళన మొదలైంది. దీనిని Y2K లేదా మిలీనియం బగ్గా పిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. వాస్తవానికి ఇప్పుడు వచ్చిన క్రౌడ్ స్ట్రైక్ వేరు. 2000లో వస్తుందని ముందే అంచనా వేసిన Y2K వేరు. 1960 నుంచి 80 మధ్య కాలంలో డేట్ ఫార్మాట్లో 2 డిజిట్ల కోడ్ని కంప్యూటర్ ఇంజనీర్లు వాడేవారు. 1998ని 98గా, 1999ని 99గా 2 అంకెలు వాడేవారు. డేటా స్టోరేజీ తగ్గించేందుకు తొలి 2 డిజిట్లు మినహాయించి చివరి మాత్రమే ఉపయోగించారు. ఈ డేటా ఫార్మాటే 2000లో ఆందోళనకు కారణమైంది. 1999 తర్వాత 2000వ ఏడాది వస్తుంది. అయితే డేట్ ఫార్మాట్లో 99 తర్వాత డబుల్ జీరోస్గా సిస్టమ్ అర్థం చేసుకుంటుందని, 1900గా అనుకునే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రోగ్రామర్లలో నెలకొంది. దీనిని Y2K బగ్గా పరిగణించిన టెక్ దిగ్గజాలు Y2K ముప్పును ఎదుర్కొనేందుకు ముందుగానే సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించాయి. ఇందుకోసం Y2K కంప్లైంట్ ప్రోగ్రామ్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ తీసుకురావడంతో పాటు హార్డ్వేర్ కంపెనీలు కూడా దాన్ని అనుసరించాలని ముందుగానే నిర్ణయించాయి. ఇలా యావత్ సాంకేతిక ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన Y2K ముప్పు నుంచి టెక్ ప్రపంచం తేలిగ్గానే బయటపడింది. 2 డిజిట్ల డేట్ ఫార్మాట్ని 4 డిజిట్లకి మార్చడంతో Y2K సమస్యని ఇంజనీర్లు అధిగమించారు. అందుకే Y2K బగ్పై అతిగా ప్రచారం చేశారని ఒక వాదన కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికాకు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటుంది. 2011లో ఏర్పడిన ఈ సంస్థ ప్రభుత్వ సంస్థలతో పాటు కీలకమైన బ్యాంకింగ్, ఎయిర్లైన్స్ నిర్వహణ సంస్థలకు సేవల్ని అందిస్తుంది. ఈ సంస్థ సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుందనే మంచి పేరుంది. అందుకే అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. అయితే తాజాగా విండోస్ సిస్టంలో ఏర్పడిన బ్లూ స్క్రీన్ ఎర్రర్కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన ఓ అప్డేట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు సిస్టమ్ పని చేయకుండా పోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదో సర్వర్ ఇష్యూ అని చెప్పొచ్చు. అప్పటి వరకు మనం ఏదో పని చేసుకుంటూ ఉన్న డేటా మొత్తం ఒక్కసారిగా చెరిగిపోతుంది. సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ 365తో పాటు అమెజాన్ వెబ్ సర్వీస్, అజూర్ ప్లాట్ఫామ్స్ పైన ఈ ప్రభావం పడింది. అయితే ఈ సమస్యపై క్రౌడ్ స్ట్రైక్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంజనీర్లు సమస్యని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. సిస్టమ్ డ్రైవర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లో సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. అంతేకాదు ఈ గ్లిచ్ వచ్చినప్పుడు అప్లికేషన్స్ క్రాష్ అవుతాయని, విండోస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పటికీ మిగతా ఏదీ పనిచేయదని పేర్కొంది. దీంతో ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు అని సర్వత్రా దానిపై ఆసక్తి నెలకొంది. అయితే క్రౌడ్ స్ట్రైక్ సమస్యకు ఓ మాన్యువల్ సొల్యూషన్ కూడా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. క్రౌడ్ స్ట్రైక్ విండోస్ 10 BSOD సమస్యని రిజాల్వ్ చేయాలంటే ముందుగా విండోస్ని సేఫ్ మోడ్లో బూట్ చేయాలి. తర్వాత విండోస్ సిస్టమ్ 32 డ్రైవ్ క్రౌడ్ స్ట్రైక్ పాత్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత C000291 కోడ్ చెప్పి డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేసిన తర్వాత నార్మల్గా సిస్టమ్ని బూట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత CRT అడ్వైజర్ కూడా
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యపై ఇదే సూచనలు చేసింది. అయితే ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమేనని, పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే వరకు ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ క్రాష్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కి సంబంధించి అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్వేర్లో సమస్య వచ్చిందని చెప్పారు. దీనివల్ల ప్రధానంగా అమెరికాలో ఎక్కువ ఫ్లైట్స్కి సమస్య వచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి భారత్లో ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఆయన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు రామ్మోహన్ నాయుడు. సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.